నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో చేస్తూనే ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వెషన్స్ అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇది నిజమేనా? ఇది ఇంతవరకు నిజం. ఈ విషయంలో ఇంత వాస్తవం దాగి ఉందా? ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా. ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను, మాట్లాడబోతున్నాను. మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీశైల పల్లికార్జున ప్రముఖ ఆశీస్సులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. గురుగారు, ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు, ఒకప్పుడు పెళ్ళి అంటే 25 సంవత్సరాలు వచ్చేస్తే అబ్బాయిలకి, 26 ఏళ్ళు వచ్చేస్తే అబ్బాయిలకి అయిపోయేది. అమ్మాయిలకైతే మరి 18-19 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. కాస్త కాలక్రమేణా టైం కాస్త పెరుగుతున్నా ఒక స్టేజ్ వరకు 27 సంవత్సరాలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోవడం చూసాం. కానీ ఈ మధ్య 30 ఏళ్ళు దాటినా, 35 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవడం అనేది చూస్తూ ఉన్నాం. కారణాలు ఏంటంటారు? అసలు ఈ పెళ్లిళ్ళు ఆలస్యం కావడానికి ఏమైనా దోషాలు ఉంటాయా? దానికి సంబంధించిన పరిహారాలు చెప్పండి. ఇక్కడ పెళ్లిళ్ళ విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇది కామన్గా చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వివాహ స్థానంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం మాట్లాడాలి. వివాహ స్థానంలో దోషాలు ఉంటాయి. శని దోషం కానీ, రవి దోషం కానీ, రాహుకేతు దోషాలు ఉంటే వివాహం లేట్ అవ్వడం, వివాహమైన తర్వాత కూడా భార్యాభర్తలు విడిపోవడం, భార్యాభర్తలు ఇబ్బంది కలిగించే స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగించడానికి కారణం పెళ్ళి అవ్వడానికి, పెళ్లి విషయంలో ప్రాబ్లమ్స్ అవ్వడానికి, పెళ్ళైన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ దోషాలు ఉండబట్టే ఉంటుంది. కాబట్టి వివాహపరంగా దోషాలు అనేది ఎక్కువగా ఉంటే ఇది ప్రాబ్లమ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టసాముద్రిక ప్రకారం కూడా భార్యాభర్తల రేఖ ఎప్పుడైతే దూరంగా ఉంటుందో అక్కడ వివాహపరంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. వివాహపరంగా ఎప్పుడైతే దోషాలు ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఇబ్బందులు కలిగించే అవకాశంతో పాటు వివాహ స్థానాన్ని ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు సొసైటీలో స్థిరపడడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు, 30-32 ఏళ్ళ దాకా. కానీ దోషం ఉంటేనే అలా జరుగుతుందండి. లేకపోతే 25-26 ఏళ్ళకి కూడా పెళ్లి చేసుకున్న చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి వివాహపరంగా దోషాలు ఎప్పుడైతే ఉన్నాయో దానికి రెమెడీ చేసుకొని పెళ్లి చేసుకోండి. ఈ పెళ్లికి కూడా హడావుడి చేసుకొని పెళ్లి చేయకండి. పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తల స్థానం బాగుండే అంటే ఇద్దరు జాతకాన్ని చూసుకోండి. ఇద్దరు జాతకాలు ఏం చూసుకోవాలి అంటే చాలామంది తప్పు ఏంటంటే పేర్లు కలవలేదు, పేర్లు మార్చి చేసుకుంటా అంటారు. పేర్లు మార్చడం కాదండి, ముందు జాతకం కలవాలి. ముందు మీ లగ్నాలు కలవాలి. లగ్నాలు మీన్స్ నీ మెంటాలిటీ, అమ్మాయి మెంటాలిటీ, లేదా అమ్మాయి మెంటాలిటీ, అబ్బాయి మెంటాలిటీ. అంటే వాళ్ళ లక్షణాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. తర్వాత సప్తమ స్థానంలో దోషాలు ఉండకూడదు. ఆ దోషాలు ఇద్దరిలో ఒకళ్ళకన్నా ఉండకూడదు. ఇద్దరికి ఉంటే డైవర్స్ అవుతుంటాయి. తర్వాత అష్టమ స్థానం, ఆ స్త్రీకి అయితే అష్టమ స్థానం, మాంగళ్య స్థానం. ముందు భర్తతో ఎక్కువ కాలం ఉంటుందా లేదా, భర్త ఎక్కువ కాలం బతకగలుగుతాడు లేదా క్లారిటీ లేకపోతే మనం ఏం చేసినా ఉపయోగం లేదు. తర్వాత వచ్చేసి దశమ స్థానం, ప్రొఫెషన్, సంపాదన. ఇలా అన్ని చూసుకున్న తర్వాత వివాహ స్థానానికి అనుకూలంగా వెళ్ళగలిగితే మంచిది. వివాహానికి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు మాత్రం చాలామంది చేసే తప్పులు ఏంటంటే వివాహానికి శని దోషం చేసాం, నవగ్రహ పూజ చేసాం అంటారు. కానీ మెయిన్గా మీరు ఏదైతే దోషం ఉందో దానికి రెమెడీ చేసుకోండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ చేస్తే పర్వాలా, లేకపోతే బాడీ అంతా చేసుకోవాలంటే కష్టం. అట్లానే వివాహపరంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి రెమెడీ చేసుకొని పెళ్లి చేసుకుంటే మీకు వివాహ స్థానంలో ఇబ్బంది కలగడం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ, డెవలప్మెంట్ ఉండడం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి మన ప్రేక్షకులు ఏంటంటే ఇది చేసుకుంటే మంచిది. లేదు సార్ నేను ఇంకొక రెమెడీగా ఏదైనా చేసుకోదలుసు, నా జాతకం లేదు, నేను ఏదైనా రెమెడీగా చేసుకోదలుచుకుంటే మాత్రం వివాహపరంగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పని చేసుకోండి. శనివారం పూట నల్ల నువ్వులతో చేసిన లడ్లు, చిన్న లడ్లు చేసి పెట్టండి. చేసి బెల్లంతో లడ్డు చేసేసి రావి చెట్టు పక్కన వేసిరండి. అలా మీరు ఒక 8 వారాలు చేసుకోగలిగితే వివాహ స్థానంలోకి వచ్చే ఇబ్బందులు తొలగిపోతూ తొందరగా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మెయిన్గా మీ జాతకం చూసుకోకుండా ఏది చేసినా కరెక్ట్ కాదు. ఇది కొంత ప్రయోగంగా చేసుకోండి. మంచి ఫలితాలతో పాటు వివాహం జరగడానికి, వివాహపర విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. నువ్వులు వేసి కట్టకండి,
నువ్వులు బెల్లం కలిపేసి పొడి చేసి పెట్టండి. చిన్న చిన్న లడ్లుగానో లేదా పొడిగానో వేసిరండి. 100% మీకు వివాహ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తూ వివాహపరంగా ఏదైనా ఇబ్బందులను తొలగిపోవడానికి అవకాశం కలిగిస్తాడు. ఈ ప్రయత్నం చేసుకొని మన ప్రేక్షకులకు మంచి యోగాన్ని సక్సెస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రయత్నంలో మీకు అన్ని విధాలుగా కూడా ఆ యొక్క దేవుడు అన్ని విధాలు మేలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అదండి, వివాహానికి సంబంధించి ఈ మధ్య చాలా మంది రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు. సోషల్ మీడియా ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇది కారణం, అది కారణం. ఏదేమైనప్పటికీ జాతకాలు నమ్మే వాళ్ళకి, దైవాన్ని నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా జాతక దోషం ఉంటే దానికి పరిహారం చేసుకోవాలి. అలా మీరు చూయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. లేదు మేము రెమెడీ చేసుకుంటామంటే గురువుగారు చెప్పినటువంటి రావి చెట్టుకి సంబంధించి, నువ్వుల ఉండకి సంబంధించి చెప్పారు కదా, చాలా చక్కగా చెప్పారు. ఎన్ని వారాలు చేసుకోవాలి అనేది కూడా చెప్పారు. అది క్లారిటీగా చేసుకొని ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా గురువు గారిని సంప్రదించవచ్చు. వీడియోని అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.